హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో రొయ్యల కూర అండి. రొయ్యలు తెచ్చిన మా వారు అక్కడే ఒలిపించుకొచ్చారండి. కొంచెం ఇలా పేగులు మాత్రం మనం తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి ప్రతి రొయ్యలోనూ పేగు. వీటిని అన్నింటినీ క్లీన్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా అన్ని రొయ్యల్లోంచి ఈ పేగులు ఇలా తీసేసుకోవాలండి. ఇలా వస్తాయి నల్ల నల్లగా. ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఈ రొయ్యలన్నిటినీ క్లీన్గా కడిగేసుకుందాం. ఈ రొయ్యలు కడుక్కునేటప్పుడు కొద్దిగా పుల్లటి పెరుగు, పసుపు, ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని వాష్ చేసేసుకుంటే రొయ్యలు కొంచెం నీసు వాసన రాకుండా ఉంటాయండి. ఇట్లా ఒక 2-3 మినిట్స్ ఇలా అనేసి వీటిని వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఇలా వాటర్తో నీట్గా రొయ్యలన్నీ కడిగేసుకోవాలండి. కడిగేసుకొని నేను జల్లగిన్నెలో వేసుకున్నాను. నేను వాటర్ లేకుండా ఉండాలని నేను రొయ్య ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో వేస్తే మళ్ళీ పేలుతాయి కాబట్టి ఇట్లా వాటర్ లేకుండా ఈ జల్లగిన్నెలో పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఇందులో ఈ రొయ్యలు వేసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చక్కగా ఇలా ఉబ్బిపోతాయండి ఆయిల్ వేయగానే. వీటిని సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఈ రొయ్యలు వేయించినాయండి. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవాలి. మిగిలిన రొయ్యలు కూడా వేసేసుకున్నాం. ఇది కూడా వేసుకోవాలండి. ఈలోపు వేరే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, 4 యాలక్కాయలు, లవంగాయలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇదంతా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి వేగిపోయినాయండి. ఇందులో మనం ముందుగానే కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. మనకి రొయ్యలు కూడా వేగిపోయాయి కాబట్టి ఆ ఉల్లిపాయ రెడీ అయిపోతుందండి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి ఇలా కలిపేసుకున్నామండి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేగిన తర్వాత కారం వేసుకుందాం. రొయ్యలు వేగిపోయినాయండి. మా పిల్లలు నీసు వాసన అది వస్తే తినరండి. మనకి ఎక్కువగా వేగాలి. అందుకే నేను ఇలా బాగా డీప్ ఫ్రై చేశాను. మీకు ఎంత కలర్ వచ్చేలా వద్దనుకుంటే అది మీ ఇష్టం. ఇలా వేయించేసుకొని అన్నీ గిన్నెలో తీసేసుకుందాం.
ఇలా వేయించేసుకొని లైట్గా ఉప్పు పసుపు కారం వేసి చిన్నపిల్లలకు పెట్టచ్చండి. సీ ఫుడ్ హెల్త్కి మంచిది. ఉల్లిపాయ కూడా వేగుతుంది. ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో కారం వేసేసుకొని అప్పుడు రొయ్యలు వేసుకున్నామండి. రొయ్యలో కారం కూడా వేసేసుకున్నామండి. ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మాకైతే ఉప్పు కారాలు తక్కువేనండి. ఉల్లిపాయ అయిపోయిందండి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయతో పాటు వీటిని కూడా కాసేపు మగ్గనిద్దాం. రొయ్యలు కూడా ఇందులో కాసేపు ఉన్న తర్వాత ఉప్పు కారం చూసుకొని ఏమన్నా కాలకపోతే వేసుకోవచ్చండి. ఇందులో గరం మసాలా వేసేసుకుందామండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. పుదీనా కూడా వేసుకుందామండి. ఇందులో పుదీనా కూడా వేసేసుకుందామండి. ఇంతేనండి, రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి వండుకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇచ్చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వేడి వేడి అన్నం, కీమా, రొయ్యల ఫ్రై, టమాటా చారు, నాన్ వెజ్లోకి ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలు.